భాషారూప బృహత్సేన భావాభావ వివర్జిత సుఖారాధ్య శుభకరి శోభన సులభా గతి. వివరణ: భాషారూపాయే నమః. పరా పశ్యంతి మధ్యమ వైఖరి అనే 4 రకాల వాక్కులలో ఉచ్చారణ రూపమైనది వైఖరి వాక్కు. మానవులలో ఇది 70 రకాల శబ్దాలని ఉచ్చరించగలిగేంతగా పరిణతి చెందింది. ప్రాంతాలను బట్టి దేశాలను బట్టి ఈ శబ్దాలతో అనేక భాషలు పుట్టాయి. వీటన్నిటికీ వైఖరి వాక్య మూలం. ఆ వైఖరి వాక్కు కూడా కుండలినీ శక్తి వలన కలిగినది కాబట్టి తల్లి భాషారూప. బృహత్సేనాయే నమః. పెద్ద సైన్యము కలది. బృహత్సేనుడను రాజస్వరూపురాలు. భావాభావ వివర్జితాయే నమః. రజ్జస్పర్శ భ్రాంతి అనగా చీకటిలో త్రాడును చూచి పాము అని భయపడుట. ఇచ్చట భావ వస్తువునందు అభావము ఆరోపించబడినది. కానీ త్రాడునందు ఆరోపించబడిన సర్పము యొక్క అభావము త్రాడు రూపముగానే ఉంటుంది. కల్పించబడిన వస్తువు యొక్క నాశము అభావము అనగా భావము మిగులటియే. అధిష్టానమునందు కల్పించబడిన భావాభావములు అధిష్టానము కంటే వేరు కావు. ఇట్టి భావాభావములను వర్జించినది తల్లి. సుఖారాధ్యాయే నమః. ఉపవాసములు మొదలగు కష్టములు గాని అష్టాంగ యోగము కానీ అవసరము లేకుండా కేవలము సగుణ రూప ధ్యానము చేత కానీ మానసిక ధ్యానము చేత కానీ ఆరాధించదగినది. శుభకర్యే నమః. శుభములను కలిగించున్నది. శోభన సులభాగత్యే నమః. పురుషార్థములైన ధర్మార్థ కామమోక్షములు శోభనములు. వానిని గూర్చి సులభముగా ఉపాసించబడి ఫలములను ఇచ్చు తల్లి అని భావము.